श्रीभगवानुवाच मया प्रसन्नेन तवार्जुनेदं रूपं परं दर्शितमात्मयोगात् न वेदयज्ञाध्ययनैर्न दानैर्न च क्रियाभिर्न तपोभिरुग्रैः माते व्यथा मा च विमूढभावो दृष्ट्वा रूपं घोरमीदृङ्ममेधम् संजय उवाच इत्यर्जुनं वासुदेवस्ततोक्त्वा स्वकं रूपं दर्शयामास भूयः अर्जुन उवाच दृष्ट्वेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन श्रीभगवानुवाच सुदुर्दर्शमिदं रूपं दृष्टवानसि यन्मम नाहं भेदैर्न तपसा न दानेन न चेज्जया भक्त्या त्वनन्यया शक्या अहमेवं विदोऽर्जुन मत्कर्म कृत् मत्परमो मद्भक्तः संगवर्जितः हरिः ओं तत्सदोम् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे विश्वरूपसन्दर्शनयोगो नाम एकादशोऽध्यायः। हरिः ओं तत्सदोम् अथ द्वादशोऽध्यायः भक्तियोगः। अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। हरिः ओं तत्सत्। ॐ यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयोर्भूतिः ध्रुवा नीतिर्मतिर्मम। ॐ यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयोर्भूतिः ध्रुवा नीतिर्मतिर्मम। ॐ यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयोर्भूतिः ध्रुवा नीतिर्मतिर्मम। हरिः ओं तत्सत्। श्रीगीतामाहात्म्यं यत्र गीता विचारच्च पठनं पाठनं श्रुतं तत्राहं निश्चितं पृथ्वी निवसामि सदैव हि गीताश्रयोऽहं तिष्ठामि गीता मे चोत्तमं गृहम् गीता ज्ञानमुपाश्रित्य त्रिलोकान् पालयाम्यहम् गीता मे परमा विद्या ब्रह्मरूपा आर्धमात्रा चिदानन्द नन्देन कृष्णेन प्रोक्ता स्वमुखतोऽर्जुनम् वेदत्रये परानन्द तत्त्वार्थज्ञानमञ्जसा यो अष्टादश जपे नित्यं नरो निश्चलमानसः ज्ञानसिद्धिं स लभते ततो याति परमं पदम्। हरिः ओं तत्सत्। बोलो योगीश्वर भगवान की,
बोलो गीता मात की, बोलो सद्गुरुनाथ भगवान की, बोलो राजा रामचंद्र भगवान की। नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर। हरि ओम तत्सत्। ओम శ్యామ సుందరుడు, జగద్గురువు, జగన్నాటక సూత్రధారి, లీలా మానుష విగ్రుడైన మురళీకృష్ణ భగవానుని యొక్క జన్మదినమైనటువంటి కృష్ణాష్టమిని పురస్కరించుకొని మన సత్సంగం ఆధ్వర్యంలో జరిపేటువంటి ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మరి అర్ధచాతుర్మాస వ్రతం నిర్వహించుకుంటూ ఇందులో విశేష కార్యక్రమాలను వరలక్ష్మి వ్రతం కానివ్వండి, ప్రతి ద్వాదశికి యజ్ఞం కానివ్వండి, మరి మిగతా వినాయక చవితి కార్యక్రమాలు, దానితో పాటు ఈ శ్రావణ మాసంలో విశిష్టమైనటువంటి దినము ఈ కృష్ణాష్టమి దినం. ప్రతి సంవత్సరం దీన్ని కూడా అతి వైభవంగా ఆబాల గోపాలంతో ఆధ్యాత్మిక దివ్య ఆనందాన్ని అనుభవిస్తూ ఉదయం నుంచి స్వామివారి అభిషేక అర్చన ఆరాధనతో పాటు మరి మధురమైనటువంటి 108 రకముల పదార్థముల నివేదనతో పాటు సాయంత్రం దేవదేవుడు బోధించినటువంటి సర్వశాస్త్రమయీ గీత, సర్వదేవమయో హరి, సర్వతీర్థమయీ గంగ అంటే అన్నింటిలోకెల్లా సారమైనటువంటిది ఏమిటయ్యా అంటే అన్ని శాస్త్రాలన్నీ మదించి తీసినటువంటి నవనీత చోరుడి అంటే వెన్న, పాలు, పెరుగు ఇవన్నీ మదించితే ఏదైతే ఇల్లుతుందో అదే అన్ని శాస్త్రాలను మదించిన తర్వాత భగవద్గీత అనేటువంటి సారాంశ గ్రంథాన్ని అర్జున్ ద్వారా లోకానికి అందించినటువంటి ఒక జగద్గురువు పరమేశ్వరుడైనటువంటి భగవంతుని యొక్క పుట్టినరోజు అనేటువంటిది ఒక రోజు ఉంటుందా? ఎప్పటికీ పుట్టుకలేనటువంటి వాడు పరమాత్మ. కానీ మనందరి ఆనందం గురించి, దివ్య వైభవం గురించి ఒక పుట్టుకను పుట్టించి మనం జరుపుకుంటున్నాం అన్నమాట. మరి దానిలో మన ఇటువంటి దివ్య కార్యక్రమాల్లో పాల్గొనడం ఒక అదృష్టం, దానిలో స్మరించడం అదృష్టం, దాన్ని పూజించడం. కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జివ్వ జివ్వ, సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు, మురవైరి మొక్కు శిరము శిరము. 84 లక్షల జీవరాశులలో దీనికి లేనటువంటి విలువ ఈ మానవ శరీరానికి ఉన్నదన్నమాట. అటువంటి విలువ దేనివల్ల వచ్చిందో దాని గురించి ఉపయోగించాలని చెప్తుంది భాగవతం. కనుకనే ఆ స్వామివారి యొక్క అర్చన చేసేటువంటి చేతులే చేతులు, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించేటువంటి కనులే కనులు, ఆ స్వామిని అహంకారం పోయేదాకా నిరహంకారంగా మోకలి నమస్కరించేటువంటి తలనే తల, ఆ భగవంతుని మనస్సులో మననం చేసేటువంటి మనస్సే మరణమని చెప్తాడు భాగవతంలో. మరి అవన్నీ సార్థక చేసుకునేది ఎప్పుడు అంటే ఎటువంటి అవకాశం వచ్చినప్పుడే, ఎటువంటి అవకాశాన్ని చేజిక్కించుకున్నప్పుడే. ఆ సమయం, శక్తి, సమయం ఇవన్నీ మనకు దొరకవు, కానీ మనం ఇవి దొరికించుకోవాలి. అందుకనే పురుష ప్రయత్నం ఉంటేనే ఆధ్యాత్మికం అనేటువంటిది అవగాహన అవుతుంది. మిగతా వాటికి ప్రయత్నం అవసరం లేదు, అవన్నీ మనకు అంచెలంచెలుగా ప్రాప్తిస్తూనే ఉంటాయి అన్ని విషయాలు. కానీ ఆధ్యాత్మికమైన విషయాలలో పురుష ప్రయత్నం ఉంటేనే ప్రాప్తిస్తాయి, లేకపోతే ప్రాప్తించాయి అన్నమాట. అటువంటి పురుష ప్రయత్నం చేయటం కూడా భగవత్కృప కావాలి. అటువంటి భగవత్కృప వల్ల ఈరోజు మనము ఒక 10 నిమిషాలు భగవంతుని ముందు కూర్చొని ఆ దివ్య ఆనందాన్ని, ఆరాధాన్ని, తత్వాన్ని, జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి యోగ్యత మనకి వచ్చింది. మరి దానిలో భాగంగా ఈరోజు మనం చక్కగా ఈ 3 అధ్యాయాలు భగవద్గీత పారాయణం చేసుకున్నాం. మరి భగవద్గీతలో ఉన్నటువంటి యోగతత్వం, అందుకనే వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్తేతి తత్సర్వమిదం విదిత్వా యోగీముపైస్థానం చాధ్యం అంటాడు పరమాత్మ. అంటే అన్ని కర్మల కంటే, అన్ని విషయాల కంటే యోగం, ధ్యానం అనేది చాలా శ్రేష్టమైనటువంటిది. అటువంటి ధ్యానమును నువ్వు చేయి, యోగివికా యోగివికా యోగికా అని బోధిస్తాడు అర్జునుడిని. కృష్ణుడు ఉత్తిష్ట చేస్తాడనమాట. మరి ఇప్పుడు మనకి ఈరోజు ముఖ్య అతిథిగా వీరందరూ పరిచయమైన
శ్రీనివాస్ రెడ్డి గారు చూశారా? చేరు. వీరు వివేకానంద యోగా ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ నడుపుతున్నాడు మన మంచిర్యాలలో. చాలామంది యోగా డే రోజు మంచిర్యాలలో అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మరి మన సింగరేణి తరపున కూడా ఒక 2-3 కార్యక్రమాలు అనర్గళంగా ప్రగతి స్టేడియంలో నిర్వహించినాం. వారితో పాటు మేము కూడా ప్రగతి స్టేడియంలో యోగా కార్యక్రమంలో పాల్గొన్నాం. మరి ఈ మధ్యలో మన కార్యక్రమాలు ఎక్కువగా కావడం వల్ల వారితో మనం కొద్దిగా తక్కువగా అనుసంధానం ఏర్పడ్డది. మరి అనుకోకుండా వారు నిన్న కలవడం, ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానం చేసడం, దానికి వారు ఎంతో బీజుకున్నా కూడా ఈ కృష్ణాష్టమి సందర్భంగా మీ అమూల్య సందేశాన్ని కూడా ఒక 10 నిమిషాలు ఇవ్వాలంటే పర్వాలేదు తప్పకుండా వస్తామని చెప్పారు. మరి టైంకు చక్కగా వచ్చారు. మరి వారి యొక్క ఆ భగవద్గీతలో ఉన్నటువంటి సందేశాన్ని, యోగా తత్వ సందేశాన్ని మరి వారు ఒక 15 నిమిషాల పాటు మనకి ఇస్తారు. మనం అందరం శ్రద్ధగా విందాం. వారి దివ్య ఉపన్యాసాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. యోగేశ్వర భగవానునికి జై. వేదిక పైన ఆసీనులైనటువంటి రాజేశం గురూజీ, ప్రియమైనటువంటి శిష్య బృందానికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. గీత కష్టాలు తప్పిస్తానని చెప్పదు, స్వర్గాలు చూపిస్తానని భ్రమ పెట్టదు. గీత చదివాక కష్టాలుంటాయి, సవాళ్ళుంటాయి, సంక్షోభాలుంటాయి. ఈ కష్టాలని, సవాళ్ళని, సంక్షోభాలని ఎదుర్కోవడానికి మనోధైర్యాన్ని ఇస్తుంది ఈ గీత. ఈ ప్రాచీన గ్రంథంలో సమకాలీన సమస్యలకి పరిష్కారాలున్నాయి. ఇక అన్వయించుకోవడమే ఆలస్యం. భగవద్గీతలో ఉన్నటువంటి 700 శ్లోకాలు మానవాళి యొక్క ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మని. బాబు, నీకు కర్మ చేయడానికి మాత్రమే అధికారం ఉంది, ఫలాన్ని ఆశించే అధికారము నీకు లేదు. సత్యనిష్టతోటి, ధర్మనిష్టతోటి, ఒక తపస్సుతో, ఒక దీక్షతో కర్మ చేయడానికి మాత్రమే నీకు పవర్ ఉంది. ఫలితాన్ని ఆశించే పవర్ నీకు లేదు. 4 దేశాలు క్రికెట్ ఆడుతున్నాయి. అందరికీ పవర్ ఉంటే అందరికీ ఫస్ట్ ప్రైజ్ రావాలి. వస్తుందా అండి? రాదు. అంటే పవర్ మన చేతిలో లేదు. సో సత్యనిష్టతోటి, ధర్మనిష్టతోటి, తపస్సుతోటి, దీక్షతోటి, మనం పట్టుదలతోటి సాధన చేస్తే ఫలితం భగవంతుడు 4 రేట్లతో నేను ఇస్తాను చెప్పి కృష్ణ భగవానుడు చెబుతున్నాడు. నిన్నగాక మొన్న మను భాకర్ గారు ఒలింపిక్స్లో కాంస్య పతక విజేత. వారు ఏం చెప్పారంటే, నేను సాధన పైన మాత్రమే దృష్టి పెట్టాను, పని పైన మాత్రమే దృష్టి పెట్టాను, ఫలితం పైన నా దృష్టి లేదు పెద్దగా. సో నేను ఈరోజు పతకాన్ని సాధించి భారతదేశము ప్రపంచంలో చరిత్రలో మిగలడానికి కారణము గీత అని చెప్పడం జరిగిందన్నమాట. యోగస్తక్కురు కర్మాని సంగం త్యక్వా ధనంజయ సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. జీవితంలో లాభాలు వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, సుఖాలు వస్తుంటాయి, జయాలు వస్తుంటాయి, అపజయాలు వస్తుంటాయి. 10వ తరగతి ఫలితాలు రాగానే విద్యార్థి ఫెయిల్ అయితే ఆత్మహత్య, ఏ గ్రేడ్ రాగానే ఆకాశమంతా ఎత్తు ఎగరడం. అలా కాకుండా లాభాల్లో, నష్టాల్లో, కష్టాల్లో, సుఖాల్లో, జయాల్లో, అపజయాల్లో సమత్వ భావన కలిగి ఉండడమే యోగమని భగవద్గీత చెబుతుంది. సో వారు మాత్రమే జీవితంలో ఉద్ధరించబడతారు, గొప్ప వ్యక్తులు అవుతూ ఉంటారన్నమాట. ఈ విధంగా భగవద్గీత మనము ఏ సమస్య తీసుకున్నా మన సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తుంది. గౌరవనీయులు మీ గురూజీ గారు భగవద్గీతలోని అన్ని అధ్యాయాలు ఇప్పటికీ మీకు బోధించి ఉంటారు. నాకు ఈ అమూల్యమైనటువంటి అవకాశాన్ని కల్పించినందుకు ఒక 2 నిమిషాలు మీకు గీతా సారం చెబుతాను, మీరు విని అనండి.
అందరం నిటారు కూర్చుందాం. అందరం నిటారు కూర్చుందాం. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి. విని అనండి. గీతాసారము శాంతికి మార్గము, అయ్యిందేదో మన మంచికే అయ్యింది, అవుతున్నదేదో అది మన మంచికే అవుతుంది, అవ్వబోయేదేదో కూడా అది మన మంచికే అవుతుంది. నీవేమి పోగొట్టుకున్నావని విచారిస్తావు, అసలు నీవేమి తెచ్చావని పోగొట్టుకుంటావు. నీవేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది. నీవేదైతే పొందావో అది ఇక్కడ నుండే పొందావు. నీవు ఏదైతే ఇచ్చావో అది ఇక్కడ నుండే ఇచ్చావు. ఈరోజు నీ సొంతము అనుకున్నదంతా నిన్న వేరొకరి సొంతం, రేపు మరొకరి సొంతం కాగలదు. పరివర్తనం చెందడము అనేది లోకం యొక్క పోకడ. కావున జరిగేదేదో జరగక మానదు. అనవసరంగా ఆందోళన చెందకు. ఆందోళన అనారోగ్యానికి మూలం. ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నించు. ఫలితం ఏదైనా దైవ ప్రసాదంలా స్వీకరించు. కాలం విలువైనది. రేపు అనుదానికి రూపు లేదు. మంచి పనులు వాయిదా వేయకు. అసూయను రూపుమాపు. అహంకారాన్ని అనగద్రొక్కు. హింసను విడనాడు. అహింసను పాటించు. కోపాన్ని దరిచేర్చకు. ఆవేశంతో ఆలోచించకు. ఉపకారము చేయలేకపోయినా అపకారము తలపెట్టకు. మతిని శుద్ధం చేసేది మతం. మానవత్వం లేని మతం కాదు. దేవుని పూజించు. ప్రాణకోటికి సహకరించు. తద్వారా భగవదాశీర్వాదంతో శాంతి నీ వెంట ఇంట చెంత ఉండగలదు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీకృష్ణార్పణమస్తు. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. 18 అధ్యాయాలు ఉన్నటువంటి గీతాసారం చెప్పుకున్నాం. ఇందులో ఏ ఒక్క వాక్యాన్ని మనం తీసుకున్నా మన జీవితం ధన్యమవుతుంది. మనము సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవించడానికి గీత అనేది మనకి మాత్రలాగా పనిచేస్తుంది. కాబట్టి మీరంతా శిష్య బృందం ఇప్పటి వరకు గీతా బోధనలు విన్నారు. సత్య మార్గాన్ని ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నారు. సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నారు. ఈ గీత చదువుకో, నీ తల రాత మార్చుకో అనేది ఒక పెద్దల సూక్తి అండి. నిత్యము గీతా సాధన చేయండి. సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించండి. ఈ అవకాశం కల్పించినటువంటి గురువుగారు రాజేశం గారికి మరియు శిష్య బృందానికి ప్రత్యేక అభివందనాలు తెలియజేసుకుంటూ మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మన యోగా తత్వవేత్త, యోగా మాస్టర్ పూర్ణంగా రీసెర్చ్ చేసి మరి ఈ ప్రాంతంలో చక్కగా యోగం ద్వారా, ఎందుకంటే లౌకిక కర్మల కంటే దేవుని పూజ గొప్పది, పూజ కంటే జపం గొప్పది, జపం కంటే ధ్యానం గొప్పది, ధ్యానం కంటే సమాధి గొప్పదని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనస్సు ప్రక్షాళన జరిగి ఆ స్థితిలో పొందేటువంటి స్థితి గొప్పదన్నమాట. ఇంకా లౌకిక విషయాల ద్వారా పొందేటువంటిది ఏమిటంటే మనకి పునః అంటే
తిని పారేసిన పిప్పిని మళ్ళీ మళ్ళీ నవలడమే అన్నమాట. అటువంటిదట. ఆ మనస్సు ఇది ఎక్కడి నుంచి పుడుతుంది, ఆనందం ఎట్లా ప్రాప్తిస్తుంది అని రీసెర్చ్ చేసి ఆ మనసు పుట్టే చోటు ఎక్కడ ఆనందం అనేది ప్రాప్తిస్తుందని పోయి అక్కడ ఆ స్థితిలో పొందేటువంటి స్థితి అన్నమాట. ఎందుకంటే మనకి నిజమైనటువంటి ఆనందము ఎక్కడ లభిస్తుంది అంటే మనకు సుషుప్తిలో లభిస్తుంది, అంటే నిద్రలో. నిజానికి నిద్రలో ఒక వస్తువు లేదు, ఒక వ్యక్తి లేడు, ఒక సంఘటన లేదు, ఒక ఏమీ లేనటువంటి చోట అక్కడ మనం పరమానందంగా జీవిస్తున్నాం, ఆనందంగా ఉంటున్నాం. అంటే నిద్రలో ఈ ప్రపంచాన్ని మరిచిపోయి మనం ఉన్న స్థితిలో అన్నీ మరిచిపోయి మనస్సు మూలంలోకి పోయి తనలో తను లయమైనప్పుడు ఎట్లా ఆనందం కలుగుతుందో దాన్ని సుషుప్తి అంటారన్నమాట. అదే ధ్యానం ద్వారా యోగ ద్వారా మనం పొందేటువంటి ఆనందం దేనికి దారితీస్తుందంటే లౌకికములో ఉంటూ కూడా ఆ మనస్సును జాగ్రత్తావస్థలో కూడా ఆ సుషుప్తిలో పోయి తనకు తాను పొందేటువంటి ఆనందాన్ని జాగ్రత్త అవస్థలో కూడా అన్నింటిని విడిచి తన స్వరూపంలో లయం చేసేటువంటి స్థితిని పొందేటువంటిది యోగం. అందుకనే నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అన్నాడు. నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే. ఆ భగవతత్వం ఎలాంటిది అంటే నిశ్శబ్దమైనటువంటిది, నిర్గుణమైనటువంటిది. అటువంటిది మనకు పరాకాష్ఠ స్థితిలో దాన్ని ఏమంటారంటే సమాధి అంటారు. సమాధి అంటే బుద్ధిని సమత్వంలోకి నిలపడము అన్నమాట. అంటే మనకు అన్నీ ఇప్పుడు చెప్పాడు కదా, అన్ని ఎగవ దిగువలు ఎట్లా మన మనసు చంచలమవుతుందో అవన్నీ లేనటువంటి అలలు లేనటువంటి స్థితి అన్నమాట. అటువంటి స్థితి ఏ విధంగా ప్రాప్తిస్తుంది మనకి అంటే సులభతరంగా ఆత్మ తత్వంలోకి వెళ్ళాలి అంటే మన శారీరకమైనటువంటి తత్వాన్ని తెలుసుకుంటూ దానికి హేతువైనటువంటి మనస్సును ఉద్ధరేదాత్మనాత్మానం అనేటువంటి తద్వారా ఆత్మ సంయమ యోగం ద్వారా మనము సూదిలో బెజ్జలో దారం పెట్టడానికి ఎట్లా అయితే సన్నగా పేరు దూరిస్తామో అట్లనే ఈ ఇంద్రియాలను మనస్సును ఈ శరీరాన్ని అన్నీ ఏకము చేసి ఆత్మలోకి నిలిపే స్థితిని యోగం అంటారు. అదొక తత్వం అన్నమాట. అంటే భగవంతుడు చెప్పింది సులభతరంగా మనకి భగవద్గీత ద్వారా కూడా అందిస్తాడనమాట. మరి అటువంటి యోగవేత్తలు మనకి ఈరోజు మన విశేషమైనటువంటి యోగీశ్వరుడైనటువంటి యోగీశ్వరుడు అంటే యోగతత్వాన్ని నడిపేటువంటి పరమాత్మ స్వరూపాన్ని అందించేటువంటి దేవదేవునట్టుగా జన్మదిన రోజును వారు రావడం మనకి గీతాసారం అంటే శ్లోకాలు ఉన్నాయి, శ్లోకాలకు తెలుగు అర్థం కూడా అంతే అన్నమాట. కనుక శ్లోకం అనేటువంటిది స్వరం ఉచ్చారణం జరుగుతుంది. అందులో గీతాధ్యయనశీలస్య ప్రాణాయామ పరస్య చ నైవ సంధి పాపాని పూర్వజన్మ కృతాని చ అన్నాడు. గీతాధ్యయనశీలస్య అంటే గీతాధ్యయనాన్ని, అధ్యయనం అంటే ఏమిటి అంటే రీసెర్చ్ చేసుకుంటూ చదవడం అన్నమాట. అది పేపర్ కాదు చదివి పడేయటానికి, జస్ట్ లైఫ్ డిక్షనరీ అన్నారు భగవద్గీత అంటే. అటువంటి లైఫ్ డిక్షనరీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎప్పుడు ఉన్నా, ఎలా ఉన్నా నిన్ను ఒక ఉన్నత స్థితి తీసుకెళ్లేటువంటిది భగవద్గీత. అందుకనే ఎక్కువ ఉంటే తక్కువ చేస్తుంది, తక్కువ ఉంటే ఎక్కువ చేస్తుంది. ఏమిటండి తక్కువ ఉంటే చేసేది, ఎక్కువ ఉంటే చేసేది అంటే మనకు బీపీ ఎక్కువ ఉందనుకో తక్కువ చేసుకోవాలి, బీపీ తక్కువ ఉందనుకో ఏం చేసుకోవాలి, ఎక్కువ చేసుకోవాలి. అట్లనే శారీరకంతో పాటు మనసుకు కూడా కొన్ని గుణాలు ఉన్నాయండి. ఆ గుణాలను ఎక్కువ ఏది ఉన్నదో చూసుకొని తక్కువ చేస్తుంది, తక్కువ ఏది ఉన్నదో చూస్తే అది ఏమి చేస్తుంది, ఎక్కువ చేస్తుంది అన్నమాట. ఈ ఎక్కువ తక్కువలని సమస్థితిలో కూడా తీసుకెళ్ళి సమానత్వం నిలిపేటువంటిది ఏమిటి, సమత్వం యోగ ఉచ్యతే అన్నాడు. ఏమన్నాడు, సమత్వం యోగ ఉచ్యతే. అయినా నువ్వు అన్ని శీతోష్ణాలు సుఖదుఖాలు లాభ నష్టాలను చూసుకున్నావా, ఏమండి వారికి బాగా ధనం ఉందంటే అరే ఉంటే ఉండని పోనివే అని సమత్వంలో ఉన్నావనుకో నువ్వు యోగివే. అలా అవుతుందా నువ్వు పరిగెత్తావనుకో ఇంక నువ్వు ఏమైపోతావు, భోగివైపోతావు, రోగివైపోతావు, లోపలికి అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. అట్లా మనకి భగవద్గీతలో సులభతరమైనటువంటిది వేదాంత విషయాలన్నీ కూడా ఒలిచిపెట్టినట్టుగా, చిన్న పిల్లవానికి ఒలిచిపెట్టినట్టుగా భగవద్గీత సందేశాన్ని మనకు అందిస్తుంది అన్నమాట. అది వేదవేత్తలకే కాదు. అందుకని కృష్ణుడు చెప్పినటువంటి తత్వం ఏమిటి అంటే చదువురానటువంటి గోపికలకు ఏం బోధించాడు, గోపాలులకు ఏం బోధించాడు. వారికి వేదం రాదు, వారికి శాస్త్రాలు తెలుపవు, వారికి ఏమీ తెలియదు, కానీ వారికి వేదాంత సారమైనటువంటి జ్ఞానాన్ని అందించాడు భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు.
అంటే ఏమిటి అంటే వేదాంతం ఏం చెప్తుంది, దాని వెనుక ఉన్న లోతైనటువంటి సారం ఏమిటి అంటే అదే ఆత్మ పరమాత్మ జ్ఞానం తప్ప రెండవది లేదు. ఆ ఆత్మ పరమాత్మ జ్ఞానాన్ని అందించేటువంటి స్వరూప జ్ఞానము పొందేటువంటిదే యోగ తత్వం. మరి వారికి ఈరోజు చక్కగా మనందరికీ అటువంటి జ్ఞానాన్ని గీతాసారాన్ని అందించారు. మరి వారికి నా తరపున మన సత్సంగం తరపున కృతజ్ఞత అభివందనలు తెలియజేసుకుంటూ మరి కృష్ణాష్టమి పురస్కరించుకొని